హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుస్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రీసఖి పార్ట్ 24 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో చిట్టి కామెంట్ రాయండి అబ్బా. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? శ్రావణి మరణ రహస్యం తెలుసుకునే ప్రయత్నంలో ప్రణీత్కి పావని మీద అనుమానం వస్తుంది. అతను దాని గురించి తెలుసుకోవడం కోసం ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. కమల్ని తన తండ్రి హౌస్ అరెస్ట్ చేస్తాడు. అది తెలియని పవన్ ఆమెను కలవాలని తన ఇంటికి బయలుదేరుతాడు. ఇంకోవైపు గంగాధర్ చంద్రశేఖర్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని చూసినా అది కుదరలేదు. కుమారి పావనికి పెళ్లి సంబంధం తెచ్చిన విషయాన్ని అందరితో చెబుతుంది. మరోవైపు ఒంటరిగా ఉన్న ప్రియగదిలోకి వెళ్ళిన వర్షిత్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు, మన ప్రేమ గురించేనా అంటూ అడగ్గా, ప్రియ అతని మాటలు విని కోపంగా, వర్షిత్ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను నీకన్నా 6 నెలలు పెద్ద వర్షిత్, పైగా నేను మీ అక్క ఫ్రెండ్ని, నువ్వు నాతో ఇలా చెయ్యొచ్చా అంటుంటే వర్షిత్ ఆమె మాటలు విని, పెద్ద చిన్న అనేది అసలు ఈ ప్రేమలో మ్యాటరే కాదు ప్రియా, అది మన దేశం మొత్తం తెలుసు. ఇక ఫ్రెండ్ అనే విషయానికి వస్తే నేను నిన్ను నా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నా. పైగా నువ్వు చాలా మంచిదానివి. మరి నాకు నీకన్నా మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది చెప్పు? అయినా ఎందుకు ఇలా ఇంకా ఇంకా ఆలోచిస్తూ మన ఇద్దరి సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు? ఇప్పుడు అంతా సర్దుకుంది కదా అంటూ ఉంటే ప్రియ కొంచెం కోపంగా, వర్షిత్ అసలు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి వర్షిత్? అవతల హారిక జీవితం ఎలా అయ్యిందో చూస్తూనే ఉన్నావు కదా అంటుంటే వర్షిత్ కొంచెం తన ఫీలింగ్స్ని పక్కన పెట్టి, చూడు ప్రియా, అక్కకు పవన్ కరెక్ట్ కాదు, అది మనందరికీ తెలుసు. పైగా ఇప్పుడు అక్క జీవితం పవన్ చేతుల్లో కూడా లేదు కదా. నాకెందుకో అక్కకి ప్రణీతే సరైనవాడు, ప్రణీతే సరిపోతాడు అనిపిస్తుంది అంటూ ఉంటే ప్రియ చిరాగ్గా, అయ్యో వర్షిత్, అసలు ఇంకా నీకు విషయం తెలియదు కదా అంటూ ఆమె వాణి ఇంట్లో జరిగిందంతా కూడా ప్రియ వర్షిత్తో ప్రతి మాట సంఘటన అంతా వివరించింది. అది విన్న వర్షిత్కి విషయం బాగా అర్థమైంది. దాంతో అతను కోపంగా, నేను ఓసారి ప్రణీత్తో మాట్లాడతాను అంటూ వర్షిత్ ప్రణీత్కి ఫోన్ చేసినా అతని ఫోన్ మాత్రం తీయకపోవడంతో వర్షిత్ అదే విషయాన్ని వెళ్ళి తన తల్లిదండ్రులిద్దరితో చెప్పాడు. ఆ మాటలు విన్న తల్లి మాత్రం, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది వర్షిత్, ప్రణీత్ ఇష్టపడిన పిల్ల మాత్రం ఇప్పుడు ప్రాణాలతో లేదు. అతనిని ఇష్టపడిన అమ్మాయి ప్రేమను ప్రణీత్ లెక్క చేయడం లేదు, ఆమె గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఇందులో ఆలోచించి మనం బుర్రలు పాడు చేసుకునే అంత విషయం అయితే లేదు కదా, అంతా ప్రణీత్ చూసుకుంటాడు అంటూ ఆమె మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా హారిక కోసం జ్యూస్ తీసే పనిలో ఉండగా, రామ్రాజ్ మాత్రం వర్షిత్ మాటలు అన్నిటినీ గుర్తు చేసుకుంటూ అతనితో, ఆ పావని గ్రూప్స్ కంపెనీ వాళ్ళ గురించే కదా నువ్వు చెప్పేది, వాళ్ళంత సులువుగా దేన్ని వదులుకునే రకమైతే కాదని విన్నా. కాబట్టి మనం కూడా ప్రతి విషయానికి సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం హారికకు ప్రణీత్కి తోడుగా ఉందాం. నేను కూడా నా సర్కిల్ అంతా ఉపయోగించి అసలు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకునే ఏర్పాటు చేస్తా అంటుంటే వర్షిత్ మాత్రం సరే నాన్న అంటూ చెప్పి ఇప్పుడు హారిక ఎలా ఉందో, లేచిందో లేదో చూసి వస్తాను అంటూ ఆమె గదికి వెళ్ళగా అప్పుడే హారిక నిద్రలేచి ఫోన్ చూస్తూ ఆమెకు పవన్ కాల్ చేసినట్లు ఉండడంతో అతనికి ఫోన్ ట్రై చేసింది. అయితే వర్షిత్ అది గమనించి ఆమెను ఆపేలోపే పవన్ కమల్నికి ఫోన్ చేసినా లాభం లేకపోయేసరికే ఫోన్ని పక్కన పెట్టి కార్ని ఆమె ఇంటి వైపు తిప్పడం కోసం స్టార్ట్ చేయబోతూ ఉండగా అతని ఫోన్ మోగి ఫోన్ స్క్రీన్ మీద హారిక అనే పేరు కనిపించడంతో వెంటనే పవన్ దాన్ని చూసి ఆలోచనలో పడి ఫోన్ తీసి హారిక అంటూ ప్రేమగా పిలవడంతో హారిక పవన్ అంటూ ఆమెకు తెలిసిన ప్రతి నిజం చెప్పేసి అప్రయత్నంగానే ఆమె తన చేతిని గుండె మీద వేసుకొని మౌనంగా ఉంటే పవన్ మాత్రం ఆమె చెప్పిందంతా విని అతను ఆ విషయాన్ని అప్పుడే వింటున్నట్లుగా ఆశ్చర్యపోతూ, హారిక, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకిప్పుడు అంతా బాగానే ఉందా? అంటే నిన్ను ప్రణీత్ నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదా?
తన స్వార్థం కోసం చేసుకున్నాడా అంటుంటే ఇంతలో వర్షిత్, అక్క నేను నీతో మాట్లాడాలి, నువ్వు పవన్తో తర్వాత మాట్లాడదు అంటూనే ఆమె చేతి నుండి ఫోన్ తీసుకొని పవన్ ఫోన్ కట్ చేసి, అక్క ఏంటిది, నువ్విప్పుడే కదా లేచింది, అప్పుడే పవన్ అంటూ ఫోన్ చేశావు, కొంచెం పరిస్థితిని అర్థం చేసుకోక్క, నువ్విప్పుడు చేసే పనుల వల్ల పరిస్థితులు ఇంకా ఇరకాటంలో పడిపోతున్నాయి అంటూ ఆమె మనసులో ఎలాగైనా సరే కొంచెమన్నా భయం పెట్టాలి అనే ఉద్దేశంతో, చూడక్క నువ్విప్పుడు తలకిందులుగా తపస్సు చేసినా సరే ఇక పవన్ నీ లైఫ్లోకి రాడు, నువ్విలా పదే పదే వాడితో మాట్లాడడం వాడిని కలవాలని చూస్తూ ఉంటే నీకెలాంటి ఇబ్బంది ఉండదు, ఉండేదల్లా పవన్కి మాత్రమే, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రణీత్ భార్యవు, నువ్వు ఇంకా పవన్ని ఇష్టపడుతూ ఉంటే నాకు తెలిసి ప్రణీత్ పవన్ని ఏదో ఒక రకంగా శిక్షిస్తాడు. ఈ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదక్క, నువ్విప్పుడు ప్రణీత్ని ప్రేమించు, అతన్ని భర్తగా ఒప్పుకోమని నేనైతే అనను, అలానే నువ్వు పెళ్లి తరువాత పవన్తో ఇలా మాట్లాడడం అతన్ని కలవడం చేస్తూ ఉంటే నీ వల్ల పవన్కి ప్రణీత్ వల్ల ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి కదా, అది నువ్వెందుకు గుర్తుపెట్టుకోవట్లేదు అంటూ సాఫ్ట్గా చెబుతూనే, అక్క నాకు ప్రియ అంతకుముందు జరిగిందంతా చెప్పింది, ఇప్పటి వరకు మనం ప్రణీత్ మనతో చెప్పిన మాటలనే నమ్ముతూ వస్తున్నాం, కానీ ఎందుకో ఈ విషయం ఇంకా చాలా లోతుగా ఉంది అనిపిస్తుంది జరిగే వాటినన్నిటినీ చూస్తుంటే, అందుకే నేను నాన్న కలిసి ప్రణీత్ గురించి తెలుసుకునే ఏర్పాట్లను చేస్తున్నాం, సో అతను ఏంటో ఎలాంటి వాడో కొంచెం మనకు నిజాలు తెలిసే వరకైనా సరే నువ్వు ప్రశాంతంగా ఉండు, కనీసం ఇప్పటి నుంచైనా ఆ పవన్ గురించి కాకుండా నీ భర్త అయిన ప్రణీత్ గురించి ఆలోచించడం మొదలుపెట్టు అంటూ ఆమెతో చెబుతూనే అప్పుడే ఆమె కోసం తల్లి తీసుకొచ్చిన జ్యూస్ని అందుకొని ఆమె చేతికి ఇవ్వగా హారిక వాటిని తాగుతూ ఆలోచిస్తూ ఉంది. మరో పక్క ప్రణీత్ రోడ్డు మీద కార్ని ఓ ఆలోచన రాగానే సడన్గా ఆపేసి వెంటనే కార్ని ఓ పక్కకు పెట్టి కొద్దిసేపు అదే విషయం గురించి ఆలోచించుకున్న తర్వాత అతను తన పాతింటికి బయలుదేరతాడు. మరోవైపు సాయంత్రానికి విజయమ్మను రూమ్కి షిఫ్ట్ చేయగా వెంటనే వెళ్ళి ఆమెను కలిసిన గంగాధర్ కొంచెం అసహనంగా, ఏంటి ఇది, ఎందుకు ఇలా చేశావు నువ్వు, ఒక్క మాటైనా నాతో చెప్పే పని లేదా, నిన్ను ఎవరు ఇలా చేయమన్నారు అసలు అంటుంటే విజయమ్మ కొంచెం నీరసంగానే, వాడు మన మనవడండి, మన రక్తం, పైగా వాడి సమయంలో మనతో ఉండడమే మనకు బలంగా ఉంటుంది, వాడు మన పక్కన ఉంటే ఆ ప్రణీత్ గాడు ఏదైనా పని చేసే ముందు కొంచెమన్నా ఆలోచిస్తాడు కదా, పైగా వాడక్క సంసారాన్ని అని జీవితాన్ని మనసులో పెట్టుకుని ఉంటాడు అంటుంటే గంగాధర్ ఆమెతో పవన్తో జరిగిన దాని గురించి మొత్తం చెప్పి, చూడవే ఇక నుంచి అంతా మేము చూసుకుంటాం, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు అంటుంటే సుభాష్ మళ్ళీ ఓ పక్క నుంచి పావనికి ఫోన్ చేసి, చూడు ఇప్పుడు నేను ప్రణీత్కి కొద్ది దూరంలోనే ఉన్నా, వాడు తన పాతింటికి వచ్చాడు, ఇప్పుడు నువ్వు నాకు వెంటనే 2 లక్షలు మనీ ట్రాన్స్ఫర్ చేస్తావా, ఓకే, నువ్వు అలా డబ్బులు వేసిన వెంటనే నేను తనకు ఏమీ చెప్పకుండా ఇప్పుడే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతా, లేకపోతే వాడితో శ్రావణి అమ్మా నాన్న చావు దగ్గర నుంచి ఈరోజు జరిగిన దాని వరకు ప్రతిదీ చెప్తా అంటూ ఉంటే పావని ఇక తప్పక మనీని సెండ్ చేసి ఓ ఆలోచన రాగానే తను ఈసారి సుభాష్కి ఫోన్ చేసి ఓసారి వచ్చి తనను కలవమని చెప్పింది. మరోవైపు ప్రణీత్ ఆ ఇంటికి వెళ్ళి తనకు శ్రావణికి మధ్య ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్న సందర్భంలో అతనికి పదే పదే పావని అతన్ని మొదటిసారి కలిసిన దగ్గర నుండి చూసిన చూపులు, పావని అతని ముందు చేసిన చేష్టలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే అతని మనసు మరింత బలంగా తన అనుమానాన్ని నిజం అంటూ చెబుతూ ఉంటే అతను వెంటనే శ్రావణి అమ్మా నాన్న ఫైర్ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేసిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి కూడా బయలుదేరాడు. అయితే ఇంతలోనే అతని ఫోన్కు పవన్కు సంబంధించిన నిజాలన్నిటికీ సంబంధించిన ఆధారాలను తన మనుషులు పంపించగానే వాటిని చూసిన ప్రణీత్ వెంటనే ప్రతిదీ కూడా వర్షిత్కి ఇంకా రామ్రాజ్కి పంపించాడు.
అయితే హనీ పాప హారిక ఫోన్తో ఆడుకుంటూ ఉంటే హారిక ఆమె పక్కనే ఉండి హనీని గమనిస్తూ ఉంది. అయితే ఆల్లో ఛార్జింగ్ పెట్టిన తన తండ్రి ఫోన్కి వెంటనే నోటిఫికేషన్స్ రావడంతో హారికకు కొంచెం విచిత్రంగా అనిపించి ఆ ఫోన్ని తీసుకుని రావడం కోసం బయలుదేరింది. ఇంకోవైపు గంగాధర్ మనుషులు అతనికి ఫోన్ చేసి, సార్ ప్రణీత్ సార్ కొత్తగా డిటెక్టివ్ని శ్రావణి గారి కేసు గురించి తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేశాడు కదా, అతను సుగుణ గురించి తెలుసుకున్నాడండి. ఇంకా ఆ సుగుణ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు అంటూ చెప్పాడు. ఏవండోయ్, మరిప్పుడు పవన్ గురించి నిజం హారికకు తెలుస్తుందంటారా? తెలిస్తే ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఆమె పవన్తో ఎలా రియాక్ట్ అవుతుంది? కమల్నిని కలవడానికి వెళ్ళిన పవన్కు ఎలాంటి పరాభవం ఎదురవుతుంది? ప్రణీత్ ఇప్పుడు సరైన మార్గంలో ఆలోచిస్తున్నాడు. అతను వీళ్ళ గురించి నిజాలన్నీ తెలుసుకోగలడా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.